మా నమస్తే, మీ పేరు? నా పేరు కాళహస్తి మహేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి వచ్చాము. తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారు మీరు. ఎలా జరిగింది? అమ్మవారి దర్శనం చేసుకున్నారు? చాలా బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉన్నది. దర్శనం చాలా బాగా జరిగింది. ఇది వరకు దర్శనానికి వచ్చినప్పుడు ఆ పక్కన చూడనటువంటి తాబేలు మండపము, మామూలుగా అమ్మవారు స్వామివార్ల పల్ల సేవ అవన్నీ దర్శనం చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా ఆనందంగా అమ్మవారే మా ఇంట వచ్చి దర్శనం చేయించినట్లు ఆనందాన్ని అనుభూతిని పొందుతున్నాము. ఇక్కడ వసతులు అన్నీ కూడా చాలా చక్కగా బాగున్నాయి. ఇంత క్రౌడ్ లో కూడా మీరు ఈ అమ్మవారు అయ్యగారు సేవలు కూడా చూసారా? చూసాం, చాలా బాగుండద్ది. మేము అసలు నడిచినట్టు లేదు, పోయినట్టు లేదు. చాలా ఆనందంగా, ఇంత అద్భుతంగా దర్శనం నేను ఎప్పుడు చేసుకోలేను. ఇది వరకు వచ్చున్నాను ఒక 3 times, కానీ చాలా ఆనందంగా ఉండింది. అమ్మవారే తను స్వయంగా ఉండి తన భక్తులకు తను అన్ని సౌకర్యాలు కల్పించినట్లు, మంచినీళ్ళ కానించి, మజ్జిగ కానించి, బిస్కెట్ల కానించి, అన్నప్రసాద వితరణం కానించి ఆ తల్లి దగ్గరుండి తినిపించిన విధంగా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండింది. భోజనం చేశారమ్మా? ఇక్కడ భోజనం చేస్తాం. అన్నప్రసాదం ఈ రోజు ఏమేమి పెట్టారు? ఈరోజు చాలా బాగుంది. అమ్మవారి పొంగలు పెట్టినారు. అది ఏమనేది కాకుండా ఆ తల్లి చేతితో పెట్టే ప్రసాదం అన్న భావంతో సేకరించడానికి పోయినాము. కానీ అన్నీ బాగా పెట్టినారు. అరటికాయ కూర చేసినారు, పప్పు కూర చేసినారు, మామూలుగా పొంగలి జీడిపప్పు బాగా చేసినారు. అన్నప్రసాదము అంతటితో నాకు సరిపోయింది. కానీ ఇంకా అక్కడ సాంబార్లు, మజ్జిగ కూడా చిక్కగా ఉన్నాయి. మా వారు భోంచేస్తే అమ్మవారు చల్లగా తన అతిథుల్ని పెళ్లి పేరంటానికి పిలిచి తన బిడ్డల్ని తన ఒడిలో కూర్చొని పెట్టుకొని ఆహ్లాదకంగా పంపిస్తున్నట్లు నా అనుభూతి చెందిన. చాలా చక్కగా అమ్మ కృప ఉండబట్టి ఇక్కడికి ఈరోజు నేను దర్శనానికి వచ్చినాను అన్న భావన నాకు కలిగింది. అమ్మ తన బిడ్డల్ని ప్రతి ఒక్కరిని తన దగ్గరుండే చూసుకుంటుంది. అలంకరణ ఎలా ఉందండి ఈరోజు? అలంకరణ చాలా బాగుంది. గోల్డ్ కలర్లో అమ్మవారు వాళ్ళు నెట్టేస్తుంటే ఎంతో దూరం వచ్చింది నేను అమ్మవారిని చూడడానికి అని చెప్పి కాసేపు ఆగి ఆమె పాదాలతోటే సహా దర్శనం చేసుకొని స్వామి మళ్ళా మల్లికార్జున స్వామిని కూడా శివయ్యని కూడా దర్శనం చేసుకొని అందరినీ దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఆనందకరంగా మళ్ళా ఊరు చేరుకోవడానికి బయలుదేరుతున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? లైటింగ్స్ కానీ, గుడి ఆవరణలో డెకరేషన్స్ కానీ? గుడి పాటు డెకరేషన్ బాగుంది, లైట్ డెకరేషన్ బాగుండదు. భక్తులకి ఇంత రద్దీలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు చాలా చక్కగా నిర్వహణ జరిగింది. అంటే మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఇక్కడ స్నానాలు చేసినప్పుడు కానీ, బట్టలు మార్చుకునే విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేదంటే అన్ని ఏర్పాట్లు కూడా బాగానే చేశారు? ఇక్కడ మేమేంటంటే మాది తిరుపతి జిల్లా నాయుడుపేట అయినా హైదరాబాద్ మా అబ్బాయి దగ్గరికి వచ్చినాము. ఉదయాన్నే స్నానం చేసి ఆడ నుంచి వచ్చేసి నీళ్ళు చల్లేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాను. ఏర్పాట్లు మాత్రం బాగానే ఉన్నాయి. పోయిన వాళ్ళు అందరూ బాగున్నాయని చెప్పినారు. నాకు చాలా అసలు ఎంత ఫీజుగా ఉందంటే అమ్మవారి దర్శనంతో త్వరగా అవుతుంది అనుకోలే. నేను నైట్ 11 అట్లా అవుతుంది. ఎంతైనా కానీ ఆ తల్లి కృపతో ఆమె దర్శనం మనకు జరగాలన్న భావంతో అడుగులు వేసిన. కానీ నాకు ఎలా ఉందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తల్లే వెంట ఉండి అసలు అలసటనే తెలియకుండా ఆమె తీసుకెళ్ళి ఆమె దర్శనాన్ని ఆమె చేయించుకున్నదన్న ఆనందంతో ఉన్నా. అధికారులందరూ కూడా భక్తులకి అందుబాటులో ఉంటూ ఏదైనా విషయాలు అడుగుతూ ఉంటే స్పందిస్తున్నారు. మళ్ళా ప్రత్యేక హెల్త్ కేర్ సెంటర్లు కూడా పెట్టేసి ఎవరికన్నా ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా అప్పటికప్పుడు అన్నీ చూడటము చేయటము, అధికారులన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వటము అన్నీ చాలా చక్కగా జరిగినాయి. సార్ మీరు చెప్పండి, మీ మిస్సెస్ చాలా భావోద్వేగంతో అమ్మవారి దర్శనం గురించి చెప్తున్నారు. పర్సనల్గా మీకు ఎలా అనిపించింది? సార్ ఎక్సలెంట్గా ఉంది సార్, ఫెసిలిటీస్ సూపరు. ఇంత రద్దీలో 4 లైన్లలో ఇంత జనాలు వస్తే అమ్మవారిని అసలు చూడలేమనుకున్నాం. చాలా చక్కగా ఏర్పాటు చేసి 4 లైన్లో ఫ్రంట్ బ్యాక్ హైట్ పెట్టి అందరికీ 4 లైన్లో పోతూ చాలా సూపర్గా చేశారు సార్. మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చేసిన దర్శనం. ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంటే రాజకీయ నాయకులు విఐపీలు కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చిన టైంలో భక్తులకి ఏమైనా అసౌకర్యం కలిగిందా? అంటే వెయిట్ చేయించడం ఇలాంటివి ఏమైనా చేశారు? వెయిట్ చేయించడం లేదు సార్, వెయిట్ చేయించనే లేదు. భక్తుల్ని యథాతథంగా దర్శనం చేయిస్తూనే ఉన్నారు. ఎవ్వరికీ అంతరాయం కలగలేదు. ఎవరు నిరాశ చెందడం కానీ ఇబ్బంది పడడం కానీ ఏమి లేదు. ఆల్ ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత వసతులు ఎలా ఉన్నాయండి? ఫెసిలిటీస్ ఎలాంటి ఫెసిలిటీస్ మీకు? క్యూ లైన్లో పోయిన తర్వాత వాటర్ కానీ, తర్వాత దూరదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఆకలిగా ఉంటే బిస్కెట్లు కానీ, చిన్ని పిల్లలు ఉంటే వాళ్ళకి పాలు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు సార్. ఎక్సలెంట్గా మాకు తెలియకుండానే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాం. నేరుగా 2 కిలోమీటర్లు
రైల్వే స్టేషన్లో దిగి ఏం అసలు మాకు అసౌకర్యం అనిపించలేదు. నాకు మోకాళ్ళు నొప్పి అయినా కానీ ఏం అనిపించకుండా అమ్మవారి దర్శనం చేసుకొని సూపర్గా అయింది సార్. ఆల్ ఫెసిలిటీస్ గుడ్ సార్, ఎక్సలెంట్. అరేంజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ విజయవాడ ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం సార్. ఎక్సలెంట్ సార్. జగన్ మీడియా టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మీరు అంతా తెలియజేసిన అందరికీ, ప్రజలందరికీ తెలియజేసి ఎక్సలెంట్ విస్తరణ చేసినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.